హాయ్ అండి, ఈరోజు సల్వార్ కటింగ్ చెప్తున్నాను. సల్వార్ కటింగ్ కి ఇది ఫోల్డింగ్ అండి. ఈ ఫోల్డింగ్ ని ఇప్పుడు ముందు క్లాక్ వైజ్ మడిచాను. ఇలాగా ఇది ఫోల్డింగ్ కదా, ఇది ఒకసారి ఇలా మడిచాను. ఇప్పుడు మళ్ళీ ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ మడుస్తున్నాను. అంటే 4 ఫోల్డింగ్స్ ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చాయి. 2 ఫోల్డింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇటు 4 పీసెస్ రైట్ హ్యాండ్ సైడ్ ఓపెన్ వచ్చాయి. ఓకేనండి. ఇప్పుడు ఇది సల్వార్ కటింగ్ చూసారు కదా. ఇది క్లాత్ మొత్తం, ఇదిగో ఇది క్లాత్ మొత్తం. దీన్ని నేను ఫస్ట్ 2 ఫోల్డ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఫస్ట్ క్లాక్ వైజ్ మర్చాను. ఇలా క్లాక్ వైజ్ మర్చాను. ఇలా క్లాక్ వైజ్ మర్చాను. ఇప్పుడు దీన్ని యాంటీ క్లాక్ వైజ్ మడవాలి. అంటే ఇలా ఉన్నదాన్ని ఇలా మడవడాన్ని యాంటీ క్లాక్ వైజ్. చూసారు కదా, ఇలాగా 4 ఫోల్డ్స్ ఈక్వల్ గా ఒకే వెంపుకు వచ్చేటట్టుగా. ఇటు ఇది ఫోల్డింగ్, ఇది ఓపెన్. 4 ఓపెన్ లో ఉంటాయి. చూసారు కదా, 4 ఓపెన్ లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి, ముడతలు లేకుండా నీట్ గా. ఇప్పుడు కింద సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. 4 ఫోల్డ్స్ ఈక్వల్ గా ఉండేటట్టు కింద కూడా చూసుకోవాలి. లేదు అంటే ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి. ఆల్రెడీ నేను తీసాను ఇంకో. ఓకేనండి. ఇక్కడ వరకు మనం కట్ చేసి తీసాను. ఇప్పుడు సల్వార్ లెంత్ వచ్చేసి నేను 39 పెడుతున్నానండి. సల్వార్ లెంత్ 39 పెడుతున్నాను. 39 అంటే చూసారు కదా, ఇది మొత్తం సల్వారు, ఇది 38.5 ఉంది. ఇప్పుడు 39 అంటే మనం దీనిలో బెల్ట్ వేస్తాం కదా. సల్వార్ కి కింద ఒక పీస్ వస్తుంది, పైన ఒక పీస్ వస్తుంది. అంటే పైనది బెల్ట్, పైన బెల్ట్ 6 ఇంచెస్ ఉంటుంది. పైన బెల్ట్ 6 ఇంచెస్ అంటే దానికి మళ్ళీ 2 ఇంచెస్ మనం కలుపుకోవాలి. ఎందుకంటే కింద స్టిచ్చింగ్ కి పైన బెల్ట్ కి మొత్తం కలిపి 2 ఇంచెస్ కలుపుకోవాలి. అంటే ఫస్ట్ మనం 6 ఇంచెస్ 39 ఇంచెస్ లోంచి 6 ఇంచెస్ మైనస్ చేయాలి. 39 లోంచి 6 ఇంచెస్ మైనస్ చేస్తే 33. అర్థమైందండి. టోటల్ సల్వార్ లెంత్ 39 ఇంచెస్. ఆ 39 లోంచి బెల్ట్ కి మనం పైన వేసే బెల్ట్, సల్వార్ కి పైన బెల్ట్ వస్తుంది కదా, 6 ఇంచెస్ బెల్ట్ వస్తుంది. ఆ బెల్ట్ మైనస్ చేసి మనం కట్ చేసుకోవాలి. మైనస్ చేస్తే 33. ఇగో మనం ఇక్కడ 33 ఇలా పెట్టుకుని పైన ఒక లైన్ పెట్టుకోవాలి. 33. అలాగే అటు చివరి కూడా ఇలాగా 33కి ఒక లైన్ పెట్టుకోవాలి. ఓకేనండి. ఇలాగా చివరి వరకు 33 లైన్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు దీన్ని మనం స్కేల్ తోటి గీసుకుందాం. 33 ఏంటంటే మనం 6 ఇంచెస్ మైనస్ చేస్తే 33 వస్తుంది కదా. చూసారు కదా, ఇలాగా చివరి వరకు లైన్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు ఇటు కూడా మనం 33 ఉందో లేదో చూద్దాం. ఇది లైన్ 33. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి 33 ఉండాలి, ఉంది కదా. కాబట్టి ఇలా 33 పెట్టుకోవాలి. 39 బెల్ట్ 6 ఇంచెస్ మైనస్ చేస్తే 33 పెట్టేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఈ చివరిని దీన్ని పిస్తా అంటారండి. ఇక్కడ నుంచి ఇక్కడికి పిస్తా వస్తుంది. పిస్తాది మనకి దగ్గర సన్నగా ఉన్న వాళ్ళకైతే 10 ఇంచెస్ పెట్టుకోవాలి. లావుగా ఉన్న వాళ్ళకైతే 11 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎవరికైనా అంతేనండి. సన్నగా ఉన్న వాళ్ళకి 10 ఇంచెస్, అంతకన్నా ఎక్కువ వెళ్తే బాగోదు. 10 ఇంచెస్ పెట్టాను నేను. 10 ఇంచెస్ పెట్టాలి. అక్కడ ఇక్కడికి ఇలా 10 ఇంచెస్కి ఇలా పెట్టుకోవాలి. ఇది 33. మళ్ళీ ఆ 33 లైన్ నుంచి కిందకి 10 ఇంచెస్ సన్నగా ఉన్న వాళ్ళకైతే, అంటే మిడిల్ గా ఉన్న వాళ్ళు. మరీ లావుగా
46 హిప్ అలా ఉన్న వాళ్ళకైతే హిప్ 46 అలా ఉన్న వాళ్ళకి 11 వరకు పెట్టుకోవచ్చు, ఇంకా అంతకు మించి పెట్టుకోకర్లేదు. అలాగే కిందకు వచ్చేటప్పటికి మనకి మోరీ అంటే కింద లెగ్ దగ్గర ఉండేది మోరీ, అది 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎవరికైనా సరే 6 ఇంచెస్ 6.5 అంతకన్నా ఎక్కువ ఉండదు, 6 ఇంచెస్ సరిపోద్ది. అలాగే 1 ఇంచ్ లూజ్, 6 ఇంచ్ మోరీ 1 ఇంచ్ లూజ్ పెట్టాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలండి. చూసారు కదా, లేకపోతే స్ట్రైట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలాగా ఒక లైన్, ఇలాగా ఒక లైన్ గీసుకోవాలి. గీసుకుని ఇప్పుడు ఇది కట్ చేసేయాలి. ఇలాగా అర్థమైందండి. ఇది చూసారు కదా, చివరికి పెట్టుకోవాలి, పెట్టి ఇలా గీసేసుకోవాలి. ఓకేనండి. అర్థమైందండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలాగా గీసుకోవాలి. ఓకేనా, ఇలాగ గీసి స్ట్రైట్. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి, ఇలాగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు. ఓకేనండి. ఫస్ట్ సరే కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా మనం కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది చూడండి, ఈక్వల్గా లేవు, ఈక్వల్గా లేనివన్నీ మనం తర్వాత సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి సరే కదా, ఇలాగా కట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఈక్వల్గా లేదని చెప్పాను కదా, ఆ ఈక్వల్గా లేని పీస్ కూడా